హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళైతే చాలా చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే నేను మా ఆయన ఇద్దరం కలిసి కొబ్బరాకులు పందిరైతే వేస్తున్నాము. ఇది నార్మల్ పందిరి కాదండి, ఇది కొబ్బరాకులతో అల్లి మరీ వేయాలి. సో అల్లి వేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇలా అల్లడం మా ఆయనకొక్కటే వచ్చు. సో ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో మేమిద్దరమే అల్లాము. పందిరి వేసే టైంలో అయితే కొంచెం హెల్ప్ తీసుకున్నాం వేరే అతని దగ్గర నుంచి. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ అయితే మేమిద్దరమే చేసాము. సో మేమిద్దరం చేస్తున్నాం చూడండి. మీకు అక్కడ విజువల్స్ అయితే కనిపిస్తాయి. సో ఫైనల్‌గా మనకు పందిరైతే రెడీ అయిపోయింది. సో పందిరి రెడీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకూడదని చెప్పి జస్ట్ 2 మండలైతే వేసాం పైన. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే కొబ్బరి మట్ట తీసుకొని 2గా డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ చూడండి అసలు ఎలా డివైడ్ చేస్తున్నారో. ఎడ్జ్‌లో నుంచి అయితే తీసుకోవాలి. స్టార్టింగ్ నుంచి తీసుకుంటే టఫ్ అవుతది. ఎడ్జ్ నుంచి అలా 2గా పార్టిషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనం అల్లడం అయితే స్టార్ట్ చేయాలి. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ కొబ్బరి మట్టనైతే నేల మీదే పెట్టుకోవాలనమాట. మనం పైన పెట్టుకుంటే మనకు కంఫర్ట్ అయితే ఉండదు. సో మొత్తం కంప్లీట్‌గా కిందే ఉండాలి. ఫస్ట్ కొబ్బరికని వదిలేసి నెక్స్ట్ దాని నుంచి తీసుకోవడం స్టార్ట్ చేయాలి. నీకు క్లోజప్‌లో అయితే చూపిస్తాను. అసలు మా పందిరికి ఎన్ని కొబ్బరి మట్టలు కావాలనేది చెప్తాను ఫస్టు. మాకు మినిమమ్ 30 మట్టలైతే కావాలి. ఆ 3 డేస్ అయితే పట్టింది అవి మొత్తం అల్లడానికి మాకు. చూసారా ఇక్కడ మేము ఆల్రెడీ ఒకటి అల్లి పెట్టేసాను. చూడండి ఇంకా చాలా అల్లేసాం మేము. అంటే 3 డేస్ అయితే పట్టిందని చెప్పాను కదా! సో ఇది సెకండ్ డే అనమాట. సో ఫస్ట్ డే అంతా మేము పందిరి వేసి దానికే మాకు సరిపోయింది. సెకండ్ డే వచ్చి అల్లడం స్టార్ట్ చేసాము. ఒక మట్ట అల్లడానికి మాకు 40-50 మినిట్స్ అయితే పట్టింది. నాకు ఇంకా టైం ఎక్కువైంది. మా ఆయనకి కొంచెం తక్కువైంది. అసలు ఈ ఎళ్ళడం ఎలా వచ్చిందనంటే, మా ఆయన ఒక మ్యారేజ్‌కైతే వెళ్లారంట. అక్కడ ఆ మ్యారేజ్‌లో వాళ్ళైతే పందిర్లంతా అలా అల్లి పెట్టడం చూసి, మనకి రిటర్న్ ఇంటికొచ్చిన తర్వాత కొబ్బరి చెట్లున్నాయి మాకు. ఆ చెట్లో నుంచి కొట్టుకొనొచ్చి మరీ ట్రై చేశారంట. అలా వచ్చేసింది. సో, అల్లడం అయితే తనకొక్కడికే వచ్చు. తర్వాత నేను నేర్చుకున్నాను. ఇంకా మావయ్య, అత్తయ్య వాళ్ళు కూర్చొని అల్లలేరు కదా! చూస్తే వచ్చేస్తది. కానీ కూర్చొని టైం స్పెండ్ చేయాలి దానికోసము. బాడీ పెయిన్స్ అంతా ఫుల్లొస్తాయి. బ్యాక్ పెయిన్ వచ్చేస్తది. చాలా టఫ్. మనకు చూసినంత ఈజీ అయితే కాదు. కానీ ఫైనల్‌గా ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకు లుక్ అయితే మామూలుగా ఉండదు. అద్దిరిపోతది. ఈ ఎండాకాలంలో మనకు వేడి మామూలుగా ఉండదు. ఎస్పెషల్లీ మా తిరుపతి, నెల్లూరు ఈ ఈ ఈ సరౌండింగ్స్‌లో అయితే చాలా ఎక్కువ ఎండలుంటాయి. కాబట్టి మేమైతే ఈ పందిరైతే వేయాలని అనుకున్నాము. సో, అందుకోసం అని చెప్పి వేసాము. అంతా అయిన తర్వాత ఆ పందిరి కింద కూర్చుంటే ఉంటదండి. ఎంత హాయ్ అంటే ఎంత హాయ్. మనం కష్టపడి చేసినందుకు మనకు చాలా సంతృప్తిగా ఉంటాము. ఎందుకంటే మన చేతుల మీదుగా మనం చేసుకున్నాం కదా! అలా మట్టలు అల్లి అల్లి తీసుకొని వెళ్ళి వేస్తున్నారు మా ఆయన. నేనైతే కౌంట్ చేస్తూనే ఉన్నాను ఎన్నొస్తున్నాయి, ఎన్నొస్తున్నాయి అని చెప్పి. చూడండి ఇక్కడ నేను కూడా అల్లుతున్నాను. ఇద్దరం అయితే అల్లాము. చాలా టఫ్ అండి. అసలు నెక్ అయితే చాలా చాలా నొప్పొస్తది. కానీ ఆ ఫీల్ మనకుండాలంటే ఇంత కష్టపడాల్సిందే. చూడండి ఇక్కడ చూడండి నేను జూమ్‌లో చూపిస్తున్నాను. ఒకటి తీసుకొని ఇదైతే లాస్ట్ ఫినిషింగ్ అనమాట. సో, ఫినిషింగ్ ఒకటి చూడండి ఒకటి తీసుకున్నాడు. ఒకటి వదిలేసి దానిపైన ఇలా 1 బై 1 తీసుకొని ఫ్లిప్ చేస్తున్నారు. అన్నీ కంప్లీట్‌గా చూడండి. దగ్గరగా చూడండి. 1 బై 1 అయితే తీసుకెళ్తున్నారు చూడండి. అయితే అది ఓపెన్ చేయాలి ఆ మట్టని. అలా క్లోజ్‌లో ఉన్నప్పుడు చేసేస్తే అది లుక్ అయితే ప్రాపర్‌గా రాదు. హోల్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఓపెన్ చేసి ఇదిగో చూడండి. ఓపెన్ చేసి చేస్తున్నారు చూడండి. ఓపెన్ చేసి చేయడం వల్ల మనకు వెడల్పుగా వచ్చి మనకు హోల్స్ అనేవి రావు. తర్వాత ఈ ఎడ్జెస్ అనేవి ఉన్నాయా దాని లోపలికైతే దూర్చేస్తున్నారు. అంటే లుక్ కోసం. మనకు అక్కడ వేసేటప్పుడు ప్రాపర్‌గా ఒకదాని మీద ఒకటైతే పడాలి. అందుకోసం అని చెప్పి తను అలా చేస్తున్నారు చూడండి. ఇలా ఫ్రంట్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు 1 బై 1 వచ్చింది కదా! ఇప్పుడు రివర్స్ చేసి మళ్ళీ చేస్తారు. తిప్పుతున్నారు కదా! సో, తిప్పి మళ్ళీ ఇప్పుడు వాటిని కూడా ఫినిషింగ్ చేసేస్తారు. సో, అలా చేసేసి అన్నీ తీసుకెళ్ళి అలా 1 బై 1 నేనైతే కౌంట్ చేస్తున్నానని చెప్పాను కదా! నాతో పాటు మా పాప కూడా వచ్చింది జాయిన్ అయింది. మాకు 30 మట్టలు కావాలని చెప్పాను కదా! అసలు ఎన్నొచ్చాయి ఏంటి అని చెప్పి అంటే మాకు టైం అంతా అయిపోతుంది కానీ మాకు కావాల్సిన మట్టలైతే అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పి నేను ఇంకా కౌంట్ చేసుకుంటూనే కూర్చున్నాను. ఎన్నయ్యాయి, ఎన్నయ్యాయి, ఎన్నయ్యాయి అని చెప్పి. ఫైనల్లీ మాకు కావాల్సిన మట్టలైతే రెడీ అయిపోయినాయి. కష్టపడి మేమే తయారు చేసాము.
సో, తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మళ్ళీ పందిరి వేయడం అయితే స్టార్ట్ చేసేసాము. సో, చూసారా అతను అక్కడ ఒక అన్న ఉన్నారు కదా! ఆ అన్న మాకు హెల్ప్ చేయడానికైతే వచ్చారు ఆ రోజు. మేమంతా రెడీగా మట్టలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పందిరి వేసే రోజు మళ్ళీ వచ్చారు. చూస్తున్నారు కదా! మా ఆయనైతే ఇంకా జరుపుకుంటూ అలా మట్టలన్నీ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంక మేమైతే అందిస్తూ ఉన్నాము. మేమైతే ఇంకా కంగారు పడుతున్నాము. ఇంకా మట్టాలేమన్నా తక్కువొస్తాయేమో అని చెప్పి కొంచెం వెడల్పుగా కొంచెం గ్యాప్ ఇస్తూ వేశాము. ఎందుకంటే మళ్ళీ తక్కువొస్తే మళ్ళీ అల్లాలి కదా! సో, అంత టైం గదా తీసుకుంటుంది అందుకోసం అని చెప్పి. సో, తర్వాతయితే మాకర్థమైంది అంత ఎక్కువైతే పడట్లేదని చెప్పి. సో, తర్వాత మళ్ళీ మేము కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం దగ్గరగా వేసుకుంటూ వచ్చాము. అలా వేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు హోల్స్ అనేవి కొంచెం తక్కువ కనిపిస్తాయి. లేదంటే చాలా పెద్ద పెద్ద హోల్స్ కనిపిస్తాయి. అలా కనిపించకుండా అయితే మేము కవర్ చేసుకుంటూ వచ్చాము. ఇదే ఫైనల్ కాదండోయ్! ఇంకా చాలా ఉంది. మీరే చూడండి. ఇప్పుడు కొంచెం చూడండి బిఫోర్, ఆఫ్టర్ కొంచెం వేరియేషన్ అయితే ఉంది కదా! వాళ్ళైతే చెక్ చేసుకుంటున్నారు. ఇంకా ఎక్కడైనా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పైతే వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. సో, వాళ్ళు చెక్ చేసుకొని ఇది ఇంకా ఈ మట్టలయితే అల్లాం కదా! సో, కిందైతే ఈ లేయర్ వస్తది. మళ్ళీ పైన 2 లేయర్స్ అయితే వస్తాయి. సో, ఫస్ట్ లేయర్ అయితే జామాయిల్ ఆకు, మనం తగిలిన ఆకులు అంటారు కదా! సో, అవన్నమాట. ఇవైతే ఫస్ట్ లేయర్‌గా యూజ్ చేస్తున్నాము. సో, వాటిలంతా పైన వేయడం వల్ల ఆ హోల్స్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చిన్న హోల్స్ ఉన్నాయి గదా! అవి ఇంకో కొంచెం తగ్గుతాయి. సో, వాటిని తగ్గిన తర్వాత మళ్ళీ దానిపైన లేయర్ ఏంటంటే మళ్ళీ కొబ్బరాకులు. వీటిల్ని అల్లకుండా డైరెక్ట్‌గా వేసేస్తాము. సో, ఫస్ట్ అయితే చూడండి పైన కూడా అన్నున్నారు. ఆ అన్నంతా మేము అందినంత వరకు మా ఆయనైతే వేశారు. సో, అందను ఇటు సైడ్ అంతా కూడా అన్నయితే వేస్తున్నారు. సో, దాని తర్వాత అయితే కొబ్బరి మట్టలు డైరెక్ట్‌గా అలానే వేసేశారు. అలా వేసిన తర్వాత 2 కర్రలైతే పెట్టారు. సో, 2 కర్రలు పెట్టడం వల్ల ఏంటంటే, గాలొచ్చినప్పుడు ఆకులనేవి ఎగరకుండా ఉంటది. ఆ కర్రలకి కింద ఉన్న కర్రలకి సపోర్ట్‌గా థ్రెడ్‌తో అయితే 4 చుట్లు మనకు గట్టిగా అయితే కట్టి పెట్టేశారు. సో, మనకు ముచ్చటైన మన పందిరైతే రెడీ అయిపోయింది. ఈ వేసవి కాలంలో ఈ ఎండకి మాకు ఈ పందిరి ఎంత హాయినిచ్చిందంటే, అసలు ఆ లుక్కే మాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇంత హ్యాపీ మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నయితే మేము ఫీల్ అయ్యాము. ఎందుకంటే మన చేతుల మీదుగా మనం చేసుకున్నాం కదా! సో, ఆ ఫీలింగ్ అనమాట. సో, ఇదండి మా వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.